శంకరుల వాంగ్మయం గురించి చాలా చాలా ఇవన్నీ రాసుకొని వచ్చాను నేను. చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏది చదివినా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వారి రచనలే ఈరోజు అన్ని అందించారు, మనకు అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని అందించారు. అయితే అంతకు మించి ఒక విధంగా ఈ ఇంటర్వ్యూలో మీ ద్వారా శంకరుల వారి గురించి సంక్షిప్తంగా, ఎందుకంటే నిజంగా ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. సో వాటి గురించి ఒక్కసారి మీ ద్వారా. అలాగే తప్పకుండా. భగవత్పాదుల సంక్షిప్త చరిత్ర అంటే మనకి ప్రాచీనంగా ఒక శ్లోకం వస్తుంది. అవతీర్ణశ్చ కాలట్యాం కేదారేంతర్హితశ్చయ చతుష్పీఠ ప్రతిష్టాత జయతాత్ శంకరో గురుహు అని ఒక శ్లోకం ఉంది. వారు కాలటిలో అవతరించారు. కాలటిలో అవతరించారు అంటే ఇక్కడ కొంతమంది మీరు సందేహాలు అన్నారు కాబట్టి ఒక సందేహం ఏంటంటే, తల్లి ఎప్పుడైనా పుట్టింట్లో కదా పురుడు పోసుకుండేది. కాలటి అంటే శివగురువు యొక్క ఊరది. అయితే ఇక్కడ ఏమిటంటే అవి ప్రాంతీయమైన ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు రామజన్మభూమి కోసల దేశంలో అంటే కౌసల్య యొక్క మాతృభూమిలో లేదుగా. రాముడి యొక్క జన్మభూమి దశరథ నగరంలోనే ఉంది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ నంబూతిరి బ్రాహ్మణుల యొక్క సంప్రదాయం ఏమిటంటే, ఒక స్త్రీమూర్తి మెట్టినింటికి వచ్చాక, అత్తగారింటికి వచ్చాక అక్కడే పురుడు పోసుకోవడం, తన భర్త గతించాక కూడా అక్కడే కాలం గడపడం అనేది ఆ నంబూదిరి బ్రాహ్మణుల యొక్క ఆచారం. వాళ్ళకి ఆ తెగకి ఉండే ఒక విశేషమైన ఆచారం అది. కాబట్టి ఆర్యాంబ ఆ కాలటిలోనే మనకి ఆ జగద్గురుమూర్తిని ప్రసాదించింది వైశాఖ శుక్ల పంచమి నాడు. కాబట్టి మన శృంగేరి పీఠం యొక్క 33వ జగద్గురువులు అయిన శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి వారు చాలా, అంటే కాలటి అనేది జన్మభూమి అని అందరికీ తెలుసు. అయితే కాలటి అనే పేరుతో 3 గ్రామాలు ఉన్నాయి. వారంతా బాగా పరిశోధన చేసి అలాగే వారి యొక్క తపశక్తితో కూడా వారు ఇది భగవత్పాదుల జన్మభూమి అని వారు నిర్ధారించారు. అక్కడ ఇంకో విశేషం ఏంటంటే, వారు ఆ కాలటికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. అక్కడ మఠం చేసి కుంభాభిషేకం చేసి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. వారు అక్కడికి శృంగేరి నుంచి కాలటికి ప్రయాణం చేస్తుంటే కాలటికి సమీపంలో పిరుంబా ఊరు అని ఒక చోటు ఉంది. అక్కడ వారు రాత్రి విశ్రమిస్తున్న కాలంలో వారికి స్వప్నంలో ఆర్యాంబ దర్శనమైంది. స్వప్నంలో ఆర్యాంబ దర్శనమయ్యి, తమరు మా ఊరికి వస్తున్నారు కాబట్టి స్వాగతం చెప్పడానికి మీకు నేను కనపడ్డాను అని ఆర్యాంబ స్వయంగా ఆ స్వప్నంలో ఆవిడ వారితో అట్లా ఇచ్చినట్టుగా వారికి ఆ అనుభవం కలిగింది. దానితో వారికి ఇంకా సంతోషం వేసింది. కాబట్టి వారు ఆ విధంగా వెళ్ళి అక్కడ ఆ కుంభాభిషేకాలన్నీ చేశారు. ఇప్పుడు మనకి కాలటిలో శంకర జన్మభూమి క్షేత్రంగా ఏదుందో అది వారి యొక్క అనుగ్రహంతో ఆస్తికులందరికీ లభించింది. కాబట్టి అది కాలటి. మనం దేశం గురించి మాట్లాడుకున్నాం, దేశ కాలాలు అంటే భగవత్పాదుల కాలం మీద అలాగే చాలా మందికి అస్పష్టతలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి 2 కాలాలు కనపడుతుంటాయి. ఒకటి 500 BC, ఒకటి 788 AD అంటే 8వ శతాబ్దం. ఇవి ఇప్పుడు చతురామ్నాయ పీఠ పరంపరల్ని ప్రశ్నించడానికి మనం ఎవరం? కాబట్టి ఏ పీఠం ఏది చెప్పినా, 4 పీఠాలు ఏ జగద్గురువులు ఏ మాట చెప్పినా కూడా దాన్ని ప్రశ్నించే హక్కు మనకు లేదు, దాన్ని స్వీకరించడమే. పైగా చతురామ్నాయ పీఠాల మధ్యలో కూడా ఎటువంటి వివాదాలు ఏం లేవు. అభిప్రాయ భేదాలు ఉన్నాయి, వాటి వల్ల పెద్ద భేదాలు ఏమీ లేవు. కాబట్టి అది మనం పక్కన పెడితే చరిత్రకారుల యొక్క అభిప్రాయానుసారంగా మనం భగవత్పాదుల గ్రంథానుసారంగా వారి యొక్క కాలమానాన్ని నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ కాలం నాటి రాజశాసనాలు ఏం లేవు. అలాగే ఏదో వారు వాడిన వస్త్రం, వారు వాడిన పాదుకలు అట్లాంటివి కూడా మనకేం లేవు. కాబట్టి వారి గ్రంథాల ఆధారంగా మనం కాల నిర్ణయాన్ని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా నిర్వివాదంగా భగవత్పాదుల గ్రంథమే అని ఒప్పుకునే గ్రంథం ఏంటంటే బ్రహ్మసూత్ర భాష్యం. కాబట్టి ఆ బ్రహ్మసూత్ర భాష్యంలో భగవత్పాదులు చెప్పిన ఉదాహరణలు, ఉటంకించిన పంక్తులు, వాటి ప్రకారం కాల నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఉదాహరణకి భగవత్పాదులు ధర్మకీర్తిని ఉదాహరించారు, ధర్మకీర్తిని ఉటంకించారు. అంటే భగవత్పాదులు ఉటంకించారు, అలాగే భగవత్పాదులకి సమకాలీనులైన సురేశ్వరాచార్యులు కూడా బృహదారణ్య వార్తికాల్లో, బృహదారణ్య భాష్యానికి వారు వార్తికాలు రాశారు. దాంట్లో వారు ఏమన్నారంటే, యదుక్తం యత్ ధర్మకీర్తిన ప్రత్యజ్ఞాయి ప్రతిజ్ఞేయం హీయేతాసో న సంశయ అని వారు సురేశ్వరాచార్యులు స్పష్టంగా ధర్మకీర్తి పేరు ఎత్తారు. ధర్మకీర్తి 6వ శతాబ్దానికి చెందినవాడు అని ఇంచుమించుగా చరిత్రకారులు చెప్పేది. 6వ శతాబ్దం చివర 7వ శతాబ్దం మొదలుకి చెందినవారు అని చెప్పేది. కాబట్టి తప్పకుండా 6వ శతాబ్దం AD తర్వాతనే బ్రహ్మసూత్ర భాష్యం వ్రాయబడింది అని చెప్పాలి. అలాగే భగవత్పాదులు దిగ్నాగుడి యొక్క పంక్తిని ఉదాహరించారు. అతను విజ్ఞానవాది, అంటే బౌద్ధుల్లో ఒక పక్షం. యదంతర్జ్ఞేయ రూపం తద్ బహిర్వదవభాసతే అని దిగ్నాగుడి యొక్క కారికల్లో ఒక పంక్తి అది. భగవత్పాదులు ఆ విజ్ఞానవాదాన్ని, బౌద్ధ విజ్ఞానవాదాన్ని ఖండన చేస్తుండే క్రమంలో ఈ పంక్తిని ఉదాహరించారు.
దింగ్నాగుడు 5వ శతాబ్దానికి చెందినవాడు, ఓకే 5వ శతాబ్దం ఏడి. కాబట్టి బ్రహ్మసూత్ర భాష్యంలో భగవత్పాదుడి పంక్తి రాయడం తప్పకుండా 5వ శతాబ్దం ఏడి తర్వాత జరిగి ఉండాలి అని తెలుస్తాం. అలాగే భగవత్పాదులు సంస్కారాణం త్రయాధన్యతను ఇంకో పంక్తి ఉదాహరిస్తారు. ఆ పంక్తి ఏమిటి అంటే, గుణమతి అనే ఒక విద్వాంసుడు ఆ అభిధర్మ కోశ వ్యాఖ్యానములో వ్రాసింది. అతను ఏ కాలమానం చెందినాడంటే అబౌట్ 630 to 650 AD అని చెప్తారు. కాబట్టి దాని తర్వాతనే ఈ సూత్రభాష్యం వచ్చి ఉండాలి అని ఈ రకంగా రకరకాల ప్రమాణాలతో. అలాగే ఇప్పుడు కుమారుల భట్టు తర్వాతనే భగవత్పాదులు అని చెప్పాలి, వారికి ఏదో 600 మొదలు అని చెప్తారు. ఇట్లాగా చూసుకుంటే తప్పకుండా సూత్రభాష్యం 650 AD తర్వాతనే వచ్చి ఉండాలి అని మనకి స్పష్టంగా తెలుస్తుండే విషయం. కాబట్టి ఇది దీని తర్వాత, దీనికంటే ముందు అని చెప్పంటే భగవత్పాదుల సూత్రభాష్యం మీద వచ్చిన తొలి పరిపూర్ణమైన వ్యాఖ్యానము భామతీ గ్రంథం, వాచస్పతి మిశ్రులు వ్రాసింది. భగవత్పాదుల శిష్యులైన సురేశ్వరులు దక్షిణామూర్తి స్తోత్రానికి, బృహదారణ్యోపనిషద్ భాష్యానికి, తైత్రీయోపనిషద్ భాష్యానికి వార్తికలు రాశారు. సూత్రభాష్యానికి మాత్రం పద్మపాదాచార్యులు అంటే పశ్చిమాంనాయ ద్వారకా పీఠానికి తొలి అధిపతిగా ఉండే పద్మపాదులు ఈ సూత్రభాష్యానికి పంచపాదికా వ్యాఖ్యానం అని చెప్పి రాశారు. అంటే వారు నిజానికి మొత్తం రాశారు, అది నష్టమైంది, కానీ మొదటి 5 పాదాలు మాత్రమే గుర్తున్నాయి అనే దాంతో దాన్ని పంచపాదిక అన్నారు. అంటే బ్రహ్మసూత్రం యొక్క మొదటి అధ్యాయంలో 4 పాదాలు, రెండో అధ్యాయంలో మొదటి పాదం, ఈ 5 పాదాలకు కలిపి భగవత్పాద భాష్యానికి వ్యాఖ్యానం రాశారు వారు. కాబట్టి ఇది అపరిపూర్ణము, అంటే ఇంతవరకే ఉంది. పూర్తి వ్యాఖ్యానం, సూత్రభాష్యానికి పూర్తి వ్యాఖ్యానం అంటే భామతి వ్యాఖ్యానం. భామతి వ్యాఖ్యానాన్ని వ్రాసిన విద్వాంసులు వాచస్పతి మిశ్రులు. కాబట్టి ఆయన కాలం మనం, ఎందుకంటే ఇది ఎందుకు మనకు కావాలంటే భగవత్పాదుల ఇటువంటి సూత్రభాష్యం మీద విద్వాంసులందరూ నేటికి నెత్తి మీద పెట్టుకునే సూత్రభాష్యానికి కొన్ని 100 ఏళ్ల పాటు అసలు వ్యాఖ్యానమే రాలేదు అని అనడం అంత సంగతం కాదు కదా. కాబట్టి తప్పకుండా ఆ మొదటి పరిపూర్ణమైన వ్యాఖ్యానం ఏదైతే ఉందో దానికి కనీసం ఒక 100-150 ఏళ్ల లోపన్న భగవత్పాదులు ఉండాలి అని చెప్పి మనం అనుకోవాలి. కాబట్టి ఆ వాచస్పతి మిశ్రులు అనే వారి యొక్క కాలం ఏమిటంటే, ఆయన చాలా గ్రంథాలు వ్రాశారు. వాటిల్లో ఈ న్యాయసూచి నిబంధం అని చెప్పి ఒక గ్రంథం రాశారు. దాంట్లో చివరిలో ఒక శ్లోకం రాశారు, న్యాయసూచి నిబంధోయం అకారి విదుషాముదే శ్రీ వాచస్పతి మిశ్రేణ వస్వంక వత్సరే అని చెప్పి రాశారు. అంటే మీకు తెలిసిందే, మన భారతీయ గ్రంథాల్లో కాలం చెప్పేటప్పుడు మనం శకాల ప్రకారం వెళ్తాం. కాబట్టి ఇది శక సంవత్సరం. అలాగే సంఖ్యలు చెప్పేటప్పుడు మనం నేరుగా 1, 2, 3 అని చెప్పి అనం. దానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఉదాహరణకి ఏదో 1 అనడానికి చంద్రుడు అంటారు, ఒకటే చంద్రుడు కాబట్టి. 8 అనడానికి వసు సంఖ్య అని చెప్పి అంటారు. అలాగే ఏదో 8 అంటారంటే దిక్ సంఖ్య లేదా గజ సంఖ్య అని చెప్పి అంటారు. అలాగా కాబట్టి ఇక్కడ ఏమన్నారు, వస్వంక వత్సరే. వసు అంటే 8, అంక అంటే అంకెలన్నీ 9 అంకెలు 9, వసు అంటే మళ్ళీ 8 అంటే 898. సంఖ్యానం వామతో గతి, కాబట్టి అటు నుంచి చూసినా కూడా 898. ఇది 898 విక్రమ సంవత్సరం. అంటే మనకి ఈ AD BCలో 841 లేదా 842 ఆ రెండింటి మధ్యలో వస్తుంది. కాబట్టి వాచస్పతి మిశ్రులు 841 ADలో ఈ వారి యొక్క గ్రంథ రచనలు ఇవన్నీ జరిగాయి. కాబట్టి భగవత్పాదులు యొక్క బ్రహ్మసూత్ర భాష్యానుసారంగా 650 AD తరువాత, అలాగే 841 AD కంటే ముందు తప్పకుండా ఉండాలి అని మనం తేల్చాలి. ఇదైతే కరాఖండేగా గ్రంథంతో చెప్పే విషయం. అలాగే ఇతర కొన్ని ప్రజల్లో కూడా ఉండే కొన్ని మాటలు చూసుకుంటే, ఈ శకాలలో ఈ విక్రమ శకం, యుధిష్ఠిర శకం, శాలివాహన శకం లాగానే మనకి కేరళలో చూస్తే కొల్లమాండు అని ఒకటి ఉంది. కొల్లమాండు అంటారు, ఆ శకాన్ని కొల్లమాండు అంటారు. ఆ ఆండు అంటే వాళ్ళ భాషలో, కేరళ భాషలో సంవత్సరం అనుకుంటా. అది ఒక శకం ఉంది. ఆ శకము ఏమంటారంటే, కేరళ రాజుకి భగవత్పాదులకి మంచి సంబంధం ఉంది. వారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడే ఆ రాజు కాలటికి రావడం, భగవత్పాదులు పెరిగి పెద్దవారి యాత్ర చేస్తుంటే కూడా అక్కడికి వస్తే వారు వ్రాసిన నాటకాలని భగవత్పాదులు గుర్తుపెట్టుకుని మళ్ళీ వాళ్ళకి చెప్పడం, ఇట్లా కేరళ రాజుకి భగవత్పాదులకు ఒక మంచి సంబంధం ఉండింది. కాబట్టి శకాలు ఎప్పుడు కూడా దేశ ప్రగతిని చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చిన మహాపురుషుల మీద శకాలు ఏర్పడతాయి. అందుకని యుధిష్ఠిర శకం, కౌరవుల్ని సంహరించి
ధర్మ పరిపాలన భారతదేశానికి తీసుకొచ్చారు. అలాగే శాలివాహన శకం, అంత పెద్ద భారతదేశం అంతా ఆ సామ్రాజ్యాన్ని స్థాపించిన శాలివాహనులు, అలాగే విక్రమాదిత్యుడు, వీళ్ళందరూ ఏమిటంటే ఒక భారతదేశానికి ఐక్యత తీసుకొచ్చి, ఒక ఐక్యం తీసుకొచ్చి దేశాన్ని బాగా ప్రగతిలోకి తీసుకొచ్చిన వాళ్ళు. కాబట్టి అదే దృష్టితో ఆ రాజుగారు భగవత్పాదులు చేసింది కూడా అదే, దేశ ఐక్యం, దేశ ప్రగతి. కాబట్టి వారి యొక్క కాలానికి సంబంధించిన ఒక శకం ఉంటే బాగుండు అనుకొని ఈ కొల్లమాండను మొదలుపెట్టారు అని చెప్పి ఒక మాట ఉంది. దీనికి చాలా కారణాలు చెప్తారు చరిత్రకారులు, ఇది ఒక కారణంగా కూడా గణిస్తారు. కాబట్టి మనం ఏమనుకోవాలి, భగవత్పాదుల యొక్క సమాధి తర్వాత, మలయాళ భగవత్పాదుల అవతార సమాప్తి తర్వాత ఈ శకాన్ని మొదలుపెట్టారు అని చెప్పి ఒక మాట ఉంది. కాబట్టి ఈ రకంగా భగవత్పాదుల కాలం గురించి ఇట్లాంటి చాలా విచారాలు ఉన్నాయి.